నేను నిన్ననే ప్రస్తావించా, ఈడీకి దబిడి దిబిడి అవుతుంది అని ఒక హెడ్డింగ్ పెట్టి మరి ఏంటంటే పత్రికలు ఇప్పుడు అర్జెంటుగా పార్టీ కార్యాలయాల దగ్గర, నాకున్న అవగాహన మేరకు పార్టీ కార్యాలయాల దగ్గర బ్యానర్లు ఎవడు తీయడు. మొన్న అమ్మాయి ఎవరైతే కావాలని చెప్పి వంశీతో గొడవ పెట్టుకోవడానికి, వంశీ వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి కడప అమ్మాయి అయినా, లేకపోతే మొన్న వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నదైనా సరే ఈనాడు ఫోటో వేశారు వైసీపీ కార్యాలయానికి అట్లాగే ఉందని. చివరికి ఈసీ స్పష్టం చేయాలి, లేకపోతే కనుక ఈసీని వెంటాడతారు వీళ్ళు. ఏదైతే ఇట్లాగా పార్టీ కార్యాలయం ముందు ఉండొచ్చా లేదా అన్నటువంటిది ఈసీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటూ ఈసీని ఎలా వేధిస్తారు, ఈసీ ద్వారా తమ ఇష్టారాజ్యంగా ఎలా కథ నడిపించుకోవాలని ప్రయత్నిస్తారన్నటువంటి అంశాన్ని నేను గత 2-3 రోజుల నుంచి కూడా ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే పత్రికలు చూస్తుంటే దిగజారిపోవడం పతాక స్థాయికి చేరిపోయినాయి. దీంతో అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలో ఈడీకి సంబంధించి నేను చెప్పినటువంటి ఒక వీడియో కూడా, ఎన్నికల కమిషనర్ని తీసేయమంటే పోతుందేమేక, వ్యవస్థలన్నీ మా మాట వినాలి, పోలీసు వాడు మేము చెప్పినట్టే వినాలి, రెవెన్యూ వాడు మేము చెప్పినట్టే వినాలి, ఎన్నికల సంఘం మేము చెప్పినట్టే వినాలి. లేకపోతే ఇప్పుడు అధికార పక్షం వాళ్ళని కట్టడి చేయాలి, ప్రతిపక్షాన్ని మాత్రం పైకి తీసుకెళ్ళాలి. ఇది ప్రస్తుతం ఈనాడు జ్యోతిష్టే. ఎన్నికల సంఘం ద్వారా ఎన్నికల సంఘాన్ని మొన్నటిదాకా హీరో కింద ప్రొజెక్ట్ చేసుకొచ్చారు, ఇంకేముందే అన్నటువంటి కోణంలో వెళ్ళారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఏదైతే తాజాగా అన్ని పార్టీలకు లేఖలు రాశారు కదా మీనా, ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటి ప్రచారానికి కూడా అనుమతి తీసుకోవాలి అన్నటువంటిది అది సువిధ యాప్, లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్. ఈ విషయం మీద నేను స్పష్టంగా చెప్పాను. దీని మీదన ఎన్నికల సంఘం స్పష్టత, ఎన్నికల సంఘాన్ని మీదన ఎక్కిదిగుతున్నాను. ఇప్పుడు అదే తాజాగా మీనా ఆ విషయం మీద మేము స్పష్టత ఇస్తాము 1-2 రోజుల్లో జాతీయ నాయకత్వాన్ని అడిగి అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. అట్లాగే ఏదైతే కార్యాలయాల దగ్గరకు సంబంధించినటువంటి ఇష్యూ, కార్యాలయాల దగ్గర పెట్టాలో లేదో ఈసీనే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కనుక వీళ్ళు ఇక రోజు అలాంటి వార్తలే రాస్తారు. ఇంతకీ పార్టీ కార్యాలయాల దగ్గర పార్టీకి సంబంధించినటువంటి బ్యానరో జెండానో ఉండొచ్చా ఉండక్కర్లేదా అది చూస్తే సరిపోతుంది. దాని సమాధానం ఏదో ఈసీ గారు చెప్తే బాగుంటుంది. లేకపోతే కనుక రోజు ఆ వార్తలు రాస్తూ ఉంటారన్నటువంటిది మరొక వీడియో కూడా నేను చేశాను. ఫైనల్గా ఇప్పుడు అదే జరిగింది. పార్టీల శాశ్వత కార్యాలయాల దగ్గర అట్లాంటిది ఏమీ అక్కర్లేదు, వాటిని మార్చాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అంటూ తాజాగా ఎన్నికల కమిషనర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. రాష్ట్ర జిల్లా స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన ఉన్నటువంటి రాజకీయ పార్టీల కార్యాలయాల్లో హోర్డింగ్లు కొనసాగించవచ్చని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. స్థానిక చట్టాల అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగ్లు కొనసాగించాలని జిల్లా ఎన్నికల అధికారులను తాజాగా ఆయన ఆదేశించారు.